హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేశానండి. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా చేశాను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా వంకాయలను కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుని ముక్కలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని 1 ఇంచు అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఇప్పుడు వేయించి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్న దానిలో ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్నర ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పక్కన ఉంచుకున్న వంకాయలకి మనం ఈ మసాలా ముద్దను స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయలకి స్టఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం స్టఫ్ చేసి ఉంచుకున్న వంకాయలను వేసుకొని వేయించుకోవాలి. టర్న్ చేసుకుని వేయించుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వంకాయలను రంగు మారే వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కర్రీని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ కర్రీ రైస్లోకే కాదు, రోటీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీ లేకుండా కమ్మగా చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.